మనం కోటీశ్వర్లు అవ్వాలంటే మనలోని ఒక గొప్ప ఆత్మ ఉంది, మరణం లేని ఆత్మ. వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ ఇప్పుడు మనలో ఉన్న ఆత్మకి మనం ఏం చెప్పాలి? అది మరణం లేని దైవశక్తి, యూనివర్స్ అనుగ్రహంతో, యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నది. దాన్ని ఇంప్రెస్ చేస్తే మీరు నిజంగా కోటీశ్వర్లుగా ఆ ఇమాజినేషన్స్ ని, ఆ కదలికలను అన్నింటినీ మీరు అయినట్టుగా చాలా క్యూట్ గా ప్రేమతో మీరు ఇంప్రెస్ చేస్తే, ఆత్మని నమ్మిస్తే ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే మీ కోరిక నెరవేరుస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. అంటే ఒక గ్రంథంలో రాయబడి ఉంది, మీలో కొంచెమైనా విశ్వాసం ఉంటే ఒక పర్వతం కూడా వెళ్లి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే ఎందుకు పడుతుంది? లోపల ఒక వెలకట్టలేని శక్తి ఉంది. దాని పవర్ ముందు ప్రపంచంలో ఏది కూడా పనికిరాదు, నిలబడలేదు. అలా మరణం లేని వాళ్ళు ఎవరు? మనలోని దైవశక్తి, ఏంజల్స్, యూనివర్స్ ఇట్లా ఉన్నారు. వాటిని ఇంప్రెస్ చేసే బాధ్యత ఎవరిది? మనం కోరుకోకుండా ఏది నెరవేరదు. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఆగస్టు 17వ తారీఖు సండే విజయవాడలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదివారం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ధనవంతులు అవటానికి సరైన మార్గం తెలియట్లేదు, కోరుకోవటం రావట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నా సరిగ్గా జరగట్లేదు అంటే మీ ఇంట్లో, మీ ఒంట్లో కొన్ని నెగిటివ్ ఎక్కువైపోయి ఉంటుంది. కొందరికి అన్ని దారులు మూసుకుపోయినాయి అంటే నాకు మార్గం కనిపించట్లేదు అంటారు. అంతగా నెగిటివ్ ఎక్కువైపోయింది. అది వాళ్ళు రిమూవ్ చేసుకోవటం రాదు. సో మనీని ఆకర్షిస్తున్న ఎంత ట్రై చేసినా సరే మనీ రాదు. కారణం ఏంటి? సబ్కాన్షియస్ మనసులో చిన్నప్పటి నుంచి పెరిగిపోయిన ఫ్రెండ్స్ అనే నెగిటివ్స్, ఇంట్లో కూడా నెగిటివ్ శక్తులు ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళినా పని అవ్వదు, అంతా వ్యతిరేకత అవుతా ఉంటుంది. వీళ్ళు కోటీశ్వర్లు అవడానికి అవకాశం లేదు, డబ్బు రావడానికి మార్గాలే లేవు. వాళ్ళు అంటూ ఉంటారు, ఏ చిన్న అమౌంట్ వచ్చినా దానికి ఎన్నో రెట్లు ఖర్చు అయిపోతుంది, డబ్బు నిలవట్లేదని అంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం నెగిటివ్. ఆ దుష్ట శక్తులు తాండవం చేస్తూ ఉంటాయి ఇంట్లో. ఆ మనిషిలో కూడా ఆ చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ కొన్ని భయపడిపోవటాలు, మనోవేదన చెందటాలు, ఏడవటాలు, డిప్రెషన్ కి వెళ్ళటాలు, ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుంటారు. ఇవన్నీ నెగిటివ్స్ ఎక్కువైపోయి ఆ సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోవటం ద్వారా పేదరికంలో తీసుకువెళ్తుంది. అది దానికి అవన్నీ తెలియదు. మనం ఏం చూపిస్తామో దాన్ని ఇవ్వడం. అవన్నీ క్లియర్ చేయడానికి ఈ క్లాస్ లో మీకు విడిగా ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి పర్సనల్ గా రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. కొత్త వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దేలాగా ఆ విధంగా 1-to-1 లాస్ట్ లో ఉంటుంది. ఈ విజయవాడ క్లాస్ ఆగస్టు 17వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఆదివారం నాడు క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చే నెల సెప్టెంబర్ 7వ తారీఖు సండే హైదరాబాద్ లో కూడా ఇట్లా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యేలాగా ఆ క్లాసు తక్కువ రేటుకి మనం పెడుతున్నాం. విజయవాడ క్లాస్ ఎలా అయితే తక్కువ రేటుకి పెడుతున్నాము, ఆ పాంప్లెట్ లో కూడా ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ లో సెప్టెంబర్ మొదటి వారం 7వ తారీఖున సండే మధ్య తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేలాగా మనం తయారు చేసాం ప్యాకేజీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు నెగిటివ్స్ పోవటానికి, ఆ మెట్రో సిటీస్ లో ఎవరికాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తుంటారు, ఫైనాన్షియల్ గా సమస్యలు ఎదుర్కొంటారు, లవ్ లో ఫెయిల్ అయి ఉంటారు, ఇంకా అనేక సమస్యలు వాళ్ళు చెప్పుకోలేక విడిగా మాట్లాడాలనుకుంటారు. అట్లాంటప్పుడు ఆ క్లాస్ లో వాళ్ళకి విడిగా లాస్ట్ లో ఒక్కొక్కరితో వాళ్ళకి రెమెడీస్ చెప్పి ఆ సమస్యని ఎదుర్కొంటున్నటువంటి సమస్యని బయటపడడానికి రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేయర్ కూడా అవుతారు. ఇట్లా ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో సెప్టెంబర్ 7వ తారీఖున సండే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి. మనం ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే రెమెడీస్ ఇవ్వాలి, హీలింగ్ చేయాలి, ఒక్కొక్కరితో విడిగా మాట్లాడాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోండి. అదే విధంగా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం 1-to-1. చాలా మంది గొప్ప వ్యక్తులు అవ్వాలని కోరిక ఉంటుంది, ఆ వే తెలియదు. గురువు లేని విద్య గుడ్డిది అనేది అందుకే గురువు ద్వారా ఆ వేని మీకు చూపించినప్పుడు మీ మనసు ఒక మార్గం ఉంది, ఎవరొకరి మీద డిపెండ్ అవ్వాలి, లేదంటే నేను అవ్వాలంటే ఎవరిని ఆశ్రయించాలనే అదంతా పోయి నేనే సృష్టించుకోవచ్చా, ఇలా ఉందా, ఒక విశ్వశక్తి ద్వారా ఈ ప్రపంచంలో మనం ఏదైనా అవ్వచ్చా, ఏదైనా అవ్వచ్చు. అలా అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాత్రమే ప్రపంచ కుబేరులుగా, దేశ అధ్యక్షులుగా, ఎలా కావాలంటే అలా అవ్వచ్చు. సైంటిస్టులుగా మీ ఇష్టం. మీ కోరిక మీద ఆ ప్రగాఢమైన విశ్వాసం ఉన్నప్పుడు ఆ మార్గాలన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. అలాంటి సెలబ్రిటీ క్లాసు, హై లెవెల్ క్లాసెస్ ఎన్నో ఉంటాయి. పర్సనల్ గా లైఫ్ పార్ట్నర్ కోసం,
ఈ అప్పుల నుంచి బయటపడటం కోసం, మానసిక సమస్యలు, అనారోగ్యం, కొన్ని చెప్పుకొని ఎన్నో ఉంటాయి. ఫ్యామిలీ కూడా మీకోసమే క్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఫిజికల్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మీరు మీకు మాత్రమే సంబంధించి పర్సనల్ గా కూడా వినొచ్చు. అలా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీకు ఎలా కావాలో ప్రతిదీ తెలుసుకుని అలా బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం కోటీశ్వర్లు అవ్వాలంటే మన ఆత్మని ఎలా నమ్మించాలి? పేదవాడిగా అవ్వాలంటే రోజు పేదరికపు మాటలు మాట్లాడాలి. ఆల్రెడీ పేదరికంలో ఉన్నాం కదా సార్, ఇంకేం మాట్లాడతాం? మరి మనం అదే మాట్లాడుతున్నాం రోజు. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. ఈ జాబ్ లో నాకు గ్రోత్ లేదు, ఆ బాస్ నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేస్తున్నాడు, అంటే ఆ కొలీగ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఆఫీస్ లో నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఆత్మకి ఏమర్థం అవుతుంది? ఓకే, అందరూ నీకు వ్యతిరేకంగా ఉండాలని కోరుకుంటున్నావా? ఓకే, తదాస్తు, దాన్ని తీసుకొస్తా. ఇంట్లో రోజు నేను అది కట్టలేను, ఇది కట్టలేను, చాలా కష్టంగా ఉందని ఫ్రెండ్స్ కాల్ చేసి ఇంట్లో మాట్లాడుతున్నామా? ఈ జీవితం అనవసరం అని అంటున్నామా? ఓకే, ఆ మార్గాన్ని ఇంకా పెంచుతుంది అన్నమాట. ఒక కోటీశ్వరుడు అవ్వాలంటే కోటీశ్వరుడిగా నీ ఆత్మని నమ్మించే బాధ్యత ఎవరిది? వేరెవరిది కాదు. నేను ఎదగపోవటానికి చుట్టాల కారణం, పలావాళ్ళ కారణం, ఫ్రెండ్స్ కారణం అని వేరే వాళ్ళ మీద మనం నిందలేసేస్తూ ఉంటాం. వేరెవరూ కాదు, మీరే, మనమే కారణం. మన మాటలు, మన లోపల అన్న గాయాలు, అనుకుంటున్నవి అన్ని కూడా అఫర్మేషన్స్ అవుతున్నాయి, విశ్వంలోకి వెళ్తున్నాయి, మన ఆత్మ ద్వారా ప్రింట్ తీసి వెళ్తున్నాయి. అది నిజం అవుతుంది. ఎవరి మీద మనం నెపం పెట్టడం ఇవన్నీ అనవసరం. మనమే అందరినీ క్షమించి నాలోని దైవశక్తిని ఇంప్రెస్ చేయాలి నేను అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా ఇంప్రెస్ చేస్తారు? ఒక కోటీశ్వరుడు, ప్రపంచ కుబేరుడు ఎలా ఉంటాడు, అలా లగ్జరీ జీవితం ఎలా గడుపుతుంటాడు, ఆ ఇమాజినేషన్ చిత్రాల్లో ఆ స్థానంలో మిమ్మల్ని నింపుకోవాలి. భయపడకూడదు. అది ఎలా సాధ్యం సార్? ఊరికే నింపేస్తే అయిపోతుందా అంటే, ఆల్రెడీ అయ్యారు అట్లా. మీరు నమ్మకపోతే ఏది జరగదు. మీరు గొప్పవాళ్ళు, మీలో జ్ఞానం ఉంటుంది, దాన్ని వెలికి తీయమని చెప్పి మీ ఆత్మకు చెప్పాలి. నాలోని అంతరాత్మ ఎక్కడ నేను ఆ క్రియేటివిటీని ప్రదర్శించాలో, ఆ కోటీశ్వరుడిగా అవటానికి మార్గాలకి నేనేం చేయాలో, ఆ జ్ఞానాన్ని, నాలోని టాలెంట్ ని వెలికి తీయమని పదే చెప్పాలి. ఆ కోట్లాది రూపాయల ఇమేజెస్ మైండ్ లో చూడాలి. ఒక కోటీశ్వరుడు ఎలాంటి కారులో వెళ్తాడు, ఎలాంటి బంగ్లాలో ఉంటాడు, కంపెనీ ఎలా పెడతాడు, ఆ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీరు ప్లే చేయాలి పదే. ఇక్కడ మీ ఆత్మతో, ప్రేమతో ఇలా చెప్పండి. ఒక చక్కటి ప్రేమతో ప్రేయర్ చెప్పండి. ఏమనంటే, నాలో ఉన్న ఓ మహోన్నతమైన శక్తి, గొప్ప మేధస్సువి నువ్వు. నా కోరిక ఏంటనేది నీకు తెలుసు. నేను ఈ ప్రపంచంలో ధనవంతుడిని అవ్వటానికి అవకాశాలన్నీ కూడా నా వద్దకు వచ్చేలాగా, ఆ టాలెంట్ అంతా ప్రదర్శించేలాగా నాలోని ఆ గొప్ప తేజస్సుని, జ్ఞానాన్ని వెలికి తీస్తావు. నేను నమ్ముతున్నాను. ఒక పరిపూర్ణమైన ప్రణాళికను నువ్వే వెతికి తీస్తావు. ఆ దారిని నువ్వు చూపిస్తావు. ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ టాలెంట్ ని వెల్లడి చేసేలాగా నువ్వే ఆ సమయంలో ఆ ధైర్యాన్ని ఇస్తావు. నాలోని గొప్ప మేధస్సు, లోతైన మేధస్సు ప్రతిక్రియ చేపట్టి నా జ్ఞానాన్ని ఇంప్రెస్ చేసేలాగా, ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా, ఆ విధంగా నా టాలెంట్ ని ప్రదర్శించే ప్రతి సమయంలో కూడా నువ్వే వెనుక నుండి నడిపిస్తావు. నేను భావించినట్లే, నేను కోరుకున్నట్లే, నా మనసులో నేను ఏదైతే కోరుకుంటున్నానో కోటీశ్వరుడిగా, అది జరిగేలాగా నువ్వే అన్ని రకాలుగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచాన్ని కుట్ర చేసేను నా కోరిక నెరవేరుస్తావు. నిన్ను నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు పొరపాటున మాట్లాడుకోవడం మాటలేంటి? నాకు తెలివి లేదు, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, భయం వేస్తుంది, ఇలాంటి ఏది కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే, భయపడితే చెడు జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తారో ఆ విధంగానే ఆ రోజంతా మీకు అనుకూలంగా, వ్యతిరేకంగా తయారవుతుంది. అది మీ తప్పే అవుతుంది. మీ ఆత్మ మీ మనసుతో వాదించదు, మీతో వాదించదు. మీ ఆత్మ మీరేం చేస్తున్నారో, లోపల ఏం భయపడుతున్నారో, ఏం అనుకుంటున్నారో దాన్ని పాటించి మీకు తిరిగి తీసుకొచ్చడం, రావటమే తెలుసు దానికి. మీలో మీరే ఏం ఎంపిక చేసుకోవాలి? కోటీశ్వరుడు లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రేమతో శరీరాన్ని నింపేస్తూ పులకించిపోతే ఎలా ఉంటుంది? ఈ భావనలు
మీ మనసుకి మీ శరీరానికి ఏమనిపిస్తున్నాయి? మంచిగా అనిపిస్తున్నాయా? వావ్, నిజంగా చాలా బాగుంది ఈ స్థితి. ఇట్లా అనుకుంటేనే నా మనసు ఎంతో బాగుంది. సో ఇంకా ఎక్కువసేపు అనుకుంటా ఉంటే, రోజంతా అనుకుంటా ఉంటే, ప్రేమతో మాట్లాడుతా ఉంటే, ఒక పువ్వుల మొక్కల దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమగా ముద్దాడుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇంత మంచి వాసన వస్తున్నా అంటూ ప్రేమతో వాటర్ పోస్తూ ప్రేమను వ్యక్తం చేయండి. ప్రపంచంలోకి ప్రేమను ఇవ్వాలి. ప్రకృతిలోకి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత చక్కటి గాలులు, ప్రకృతి నా కంటికి ఇంపుగా, ఇంత అందమైన ప్రపంచాన్ని నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఐ లవ్ యూ అని చెప్తూ ఆ మొక్కల్ని ప్రేమతో తాకుతూ, ఇంత చక్కటి గాలిని పీలుస్తూ వల్ల జీవిస్తున్నాను. ఆ గాలి కులం చూడదు, మతం చూడదు, వ్యక్తి నలుప తెలుప, కుట్రదారుడ మంచివాడ ఏమి చూడదు. ప్రేమను పంచుతూ అందరికి గాలి ఇస్తూ కోట్ల మంది జీవించేలా చేస్తున్న ఆ శక్తికి, ఆ గాలికి ఎలాంటి కులమత భేదాలు, ఈర్ష్య ద్వేషాలు ఏమీ లేవు. మరి మనిషికి ఎందుకు? విఘ్నతతో ఆలోచించండి. సంపన్నులు అవటానికి ప్రేమతో కోరుకున్నప్పుడు, ఈ ప్రేమ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, ప్రకృతి ద్వారా తయారవుతున్న డబ్బు అన్నిటికీ ప్రేమ చేరుతుంది. ప్రేమ చేరి ప్రపంచం కుట్ర చేసైనా మీకు అనుకూలంగా మారిపోతుంది. ఎప్పుడు? స్వచ్ఛమైన మనసుతో మీరు ప్రేమించినప్పుడు, మీ ఆత్మకి 24 గంటలు ప్రేమని చూపించి, ఒక కోటీశ్వరుడు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది. మీ ప్రపంచంలోకి విమర్శలు పంపిస్తున్నారు, మీరు ఏడు పంపిస్తున్నారు, డిప్రెషన్ పంపిస్తున్నారు, బాధను పంపిస్తున్నారు, పేదరికంలోకి వెళ్లిపోతున్నారు, మగ్గిపోతున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు ఎంపిక చేసుకునే శక్తి మీకు ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. మంచి స్నేహితులను ఎన్నుకోండి. విలువైన వెలకట్టలేని వ్యక్తుల్ని కోరుకోండి. మీకు స్నేహం ఒక ప్రేమను నింపాలి, ఆనందాన్ని నింపాలి. కాసేపు కూర్చున్నప్పుడు ఈ వ్యక్తి ద్వారా ఇంత సత్యం, ఇంత విలువలు, ఇంత అద్భుతం, వావ్ ఎంత బాగుంది ఈ యొక్క స్నేహం అని మీ మనసు ఉరకలేస్తూ ఉండాలి. అట్లా మీ ఆత్మకు స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ, కోటీశ్వరుడిగా మంచి స్నేహితులతో, మంచి కుటుంబంతో, మంచి పరిస్థితులతో ఈ ప్రపంచం అంతా మీకు అనుకూలంగా ఉన్నట్లు ఆ ఇమేజినేషన్ చిత్రాలు, ఆ వీడియో కదలికలు అన్ని పంపించి, వీటన్నిటి పట్ల నేను తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ హృదయాన్ని క్లీన్ చేసేసుకుని కోటీశ్వరుడు ఎలా ఉంటాడో ఆ యాటిట్యూడ్ ని అమలు చేయండి. అట్లా మీపై మీరు మాట్లాడే మీ మాటలు, ఊహలు, చిత్రాలు చాలా కేర్ఫుల్ గా, జాగ్రత్తగా ఉండాలి. మంచి వాటిని ఎన్నుకోవాలి. ఎప్పుడు కూడా ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, అదంటే నాకు భయం, ఆ స్టేజ్కి నేను చేరలేను, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇక్కడ ప్రకృతితో ప్రేమతో మాట్లాడాలి. నాకు ఆ కంపెనీలో ఉద్యోగం తీసేస్తారేమో, ఎలాంటి నెగిటివ్ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అది నిజం అవుతాయి. మీ ఆత్మ మీరు మాట్లాడిన దాన్ని నిజం చేస్తుంది. కాబట్టి మీలోని దైవశక్తికి ప్రేమతో నేను అది సాధిస్తాను, ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు కోటీశ్వరుడునయ్యే, కోటీశ్వరురాలనయ్యే హక్కు నాకుందని చెప్పిన ఆ గొప్ప విశ్వమేధసి ప్రపంచాన్ని చైతన్యపరిచి నన్ను ఆ స్థాయికి తీసుకెళ్తుంది. ఈ ప్రపంచాన్ని కుట్ర చేసేను నాకు అనుకూలంగా మారుస్తున్నందుకు ఆ మహోన్నతమైన విశ్వమేధకు సర్వదా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఆ విశ్వ నియమాలు నేను పాటించి ప్రేమను నింపుతానని, కొత్త వ్యక్తిగా నేను మారిపోతానని ఆ విశ్వానికి ప్రమాణం చేస్తున్నానంటూ ఆ చిత్రాలు, ఆ కోటీశ్వరుడు, ప్రేమ, ప్రకృతిని ప్రేమించటం, ప్రపంచాన్ని ప్రేమించటం, ఉదయం నుంచి రాత్రి దాకా అనేక సార్లు థ్యాంక్ యూ చెప్పటం, ఆహ్లాదకరంగా ఇమాజినేషన్ సృష్టిస్తూ కలల్లో జీవించటం, ఇవన్నీ చేసి చూడండి. ప్రపంచం మీకోసమే రెడీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా మీకు అన్ని అనుకూలంగా మీ ప్రేమ వాతావరణాన్ని సృష్టించుకుని, మీ ప్రేమతో మీ కుటుంబం ఎప్పుడు కూడా సహజమైన ప్రేమతో చాలా ఇష్టంగా కుటుంబం ఎప్పుడు డెవలప్ అవ్వాలని, అలాంటి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీకు ఎప్పుడు సమకూరాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ఒక విశ్వ గురువుగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.